కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే నా కనులా నిదురే తరిగే నీ కలలే పెరిగే నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యేనో అలజడిగా అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో
నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని, దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని. నీ చూపుల దారి చేసిందే చేసిందే ఈ గారడి, దీప్తన నా నన్నే వీడి నీతో కలిసే. ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా, ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా. భారాలు పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో, మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ఈ ప్రేమలో. దీప్తన నీ చూపుల దాడి చేసిందే చేసిందే ఈ గారడి, దీప్తన నా నన్నే వీడి నీతో కలిసే. ఈ హృదయం కరిగించి వెళ్ళకే, నా మరో హృదయం అది నిన్ను వదలదే. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొగ్గలేసిందిలా. వస్తానా గాలుల్లో నీ వాసన, వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన, ఏ సందు మారినా ఈ తంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. ఊపిరినే వదిలేస్తున్నా, మోహంలో జీవిస్తున్నా, ఊపిరినే వదిలేస్తున్నా. Everybody wanna know I feel like I really wanna be here with you. It's not enough to say that we are made for each other. It's love that is Hosanna true. Hosanna be there when you're calling out my name. Hosanna feeling like my whole life has changed. I never wanna be the same. It's time we rearrange. I take a step, you take a step, and me I'm calling out to you. Hello.
మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా హతేన గింజ పళ్ళున్న కొమ్మల్లే పైన అందకుండా ఉంటావుగా హొస్సానా ఆ మబ్బు వానవ్వదా హొస్సానా ఆ కొమ్మ తేనివ్వదా నా చింత చేరవా ఈ చింత తీర్చవా ఏమంట నేను నీకు అంత కాని వాణ్ణి కానుగా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ ఘనమైన ఉన్నతమైన గొప్ప నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రియ తల్లి చిన్నమ్మ గారిని బట్టి, ప్రేమించినటువంటి కొడుకులు కోడళ్ళు మనవళ్ళ మనవరాలను కుమార్తెను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము నాయన. ప్రత్యేకంగా మాలకొండయ్య గారిని బట్టి, బుజ్జమ్మను బట్టి, ప్రేమించినటువంటి కుమార్తెను అల్లుల్ని వారి బిడ్డలను బట్టి ఆయన, అదేవిధంగా ఈరోజు వివాహం సిద్ధపడినటువంటి తమ్ముడు వినేష్ను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, తనకు ప్రేమించి ఇచ్చినటువంటి శ్రీషాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈరోజు ప్రభువా, నవవధువులుగా దంపతులుగా సిద్ధపరచబడి నీ ఉన్నత ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు నీ అనాదికాల సంకల్పమును ఆ బిడ్డలేడల నెరవేర్చడానికి మీరు చూపిన కృపకై ధన్యతకై స్తోత్రం. సహకరించిన, సలహా ఇచ్చిన, ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొంది కష్టపడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులను, కుటుంబాలను, పరిచయలను, ప్రయాణములు మీరు దీవించి మంచి ఆరోగ్యాలతో నింపి అనేక ఘనమైన కార్యములు నీలో ప్రభావైన పొందుకుంటూ చేయనట్లు సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమును అడిగి సమస్తమును పొందుకొని వివాహ కార్యమును ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం. కమనీయ కాంతుల దీపం స్తుతులైల సుమధుర గీతం స్తుతులైల సుమధుర గీతం దైవ రచిత సుందర కార్యం కళ్యాణ మే వైభోగం. కమనీయ కాంతు దీపం పరిశుద్ధమైనది కార్యం. పరమ దైవమే పరమ
ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతు దీపం కీడు తొలగించే మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించే మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మూడుగానున్న జీవితాలు చిగురింపచేసి వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల్ దీపం దేవదూతలే పొంగి చూచేటి రమణీయమైనది దృశ్యం దేవదూతలే పొంగి చూచేటి రమణీయమైనది దృశ్యం భావమధురములు స్తుతులైలా సుమధుర గీతం దైవరక్షిత సుందర కార్యం కళ్యాణమే వైభోగం నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచని సంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించుని అంతే లేనిది నీ కృపా అంతము వరకు నడిపించుని అంతే లేనిది నీ కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా గలగల పారే శలయల్లో నాలో ప్రవచించే నీ కృపా శిలయైన నారుది కరిగించని శిలయైన మారుది కరిగించని ఎలయలేనిది నీ కృపా ఎలయలేనిది నీ కృపా ఎరుగని నీతిగా నన్ను దర్శించే నీ కృపా ఇంతవరకు కాచని సంత నుండి నీ కృపా అంతము వరకు నడిపించుని ఇదిగో మీకొక శుభవార్త లాజరు మరియా మాత ఇదిగో మీకొక శుభవార్త ఇదిగో మీకొక శుభవార్త యేసుని నమ్మిన కుటుంబము యేసుని నమ్మిన కుటుంబము పరిమళ పుష్ప కదంబము పరిమళ పుష్ప కదంబము లాజరు మరియా మార్త ఇదిగో మీకొక శుభవార్త ఇదిగో మీకొక శుభవార్త దీన్ దీన్ తనన దీన్ దీన్ తనన్ ఓహో దీన్ దీన్ తనన దీన్ దీన్ తనన దీనన దీన్ దీన్ తనన దీన్ దీన్ తనన్ ఓహో
ముచ్చటైన చక్కని తరుణానా విలన ముచ్చటైన మీపై విరివానా విరురక్కటైన చక్కని తరుణానా విలన ముచ్చటైన మీపై విరివానా శోభ విల్లువాయగా ప్రభవంబు చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభు వల్ల మీరిలా వేడుకైనది ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి యందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఇచ్చే చేసే ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్యాకాశమా మహిమలో కాలన మధ్యాకాశమా మహిమలో కాలన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా వాడు ఎక్కడైనా నాకు కనరాడు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా 10,000లో అతి సుందరుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్యాకాశమా ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, పరలోకమందు వివాహములు జరుగుతాయి, ఆ తర్వాత భూలోకములో వివాహములు చూస్తాము. ఆ యొక్క మహా గొప్ప కార్యంలో నా తండ్రి ఇంతవరకు ప్రభా నీ దాసుడు మరి దాసురాండులు పాడిన పాటల్లో ఇదే అర్థంతో నింపబడి ఉంటున్నది. ఆ ప్రకారంగా తండ్రి వినోష్ శిరీష ఇదిగో తండ్రి వివాహంలో నా ప్రభు జతపరచబడబోతుండగా ఇదిగో తండ్రి పెళ్లి సముఖమునకు అనగా మీ సన్నిధి పాద సన్నిధికి వస్తూ ఉండగా వారిరువురిని ఆశీర్వాదములతో తండ్రి మరి ప్రభా ఆనాటి ఆదాము హవ్వల యొక్క ఆనాటి అబ్రహాము శారాల యొక్క మహా గొప్ప దీవెన ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరకటకుటేమిటో దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడ సంకల్పం
సృష్టిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరై పెళ్లినటి నుండి ఒకరి కష్టాలకరు పెళ్లినటి నుండి ఒకరి కష్టాలకరు ఇష్టముతో పంచుకొనట ఏమిటో దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టెక్కడో పెరిగి సకనైన జంటగా ఇద్దరు తొటకుటేమిటో దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం ఇది దేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరిచెదరు మేలులతో సమ్మతించెదరు గతకాల కీడంతా మరిచెదరు మేలులతో సమ్మతించెదరు పెళ్లి నాటి నుండి ఈ సమయంలో ఈ అద్భుతమైనటువంటి వివాహ మహోత్సవ కార్యక్రమంలో లేఖన పట్టణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన పేరు బిషప్ తండ్రి గారు చక్కగా ఏమి ఎక్కువ తీసుకోరు. ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం నుండి 28వ వచనాలు మన ప్రియులు బెంగళూరులో దైవ సేవ చేస్తున్న సేవకులు మాధవరావు గారు చదివి వినిపించాలని ప్రభు గారు తెలియజేస్తున్నాను. మరొకరు జాన్పాల్ గారు పరమగీతాలు 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఆది కాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడి మాటలను ఆశీర్వదించును. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పరమగీతాలు 5వ అధ్యాయం 15-16 వచనాలండి. పరమగీతములు 5వ అధ్యాయం 15-16 వచనాలు. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలుగురాతి స్తంభం వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-8 వచనాలు. అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయమందు ప్రత్యేక సందేశకులుగా బిషప్ అయ్య గారు మన మధ్య ఉన్నారు. 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు నూతన వధూవరులను గురించి చేరి ఉన్న మన జీవితాల్లో కూడా అది ఎలా అప్లై చేసుకోవాలో చక్కటి సందేశాన్ని చాలా అనుభవపూర్వకమైన సేవకులు మాల్కొండయ్య గారు చెప్తున్నప్పుడల్లా మా అయ్యగారు ఇలాగా మా అయ్యగారు అలాగా అని చెప్తూ ఉంటారు. చాలా సంతోషం వేస్తుంది మాకైతే అలాంటి సేవకులు చూసే ధన్యత దేవుడిచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు బిషప్ తండ్రి గారికి అవకాశం ఇస్తాం. ముఖ్యంగా అనిల్ అయ్య గారిని చూసినప్పుడు ఐ కెన్ సే ఏ ఫార్ అనిల్, ఎంతైనా లాజరస్ ఎల్ ఫార్. అంతేకాని అనిల్ అయ్య గారిని చూసినప్పుడు నిజంగా ఆ ఆత్మీయమైన ఆ యొక్క సమ్మేళనం అయ్యగారులు చూశాను. అలాంటి గొప్ప దైవజనుడు. తర్వాత ఒకళ్ళ పేర్లు నాకు తెలియకపోయినా యేసుక్రీస్తులో మనము స్పష్టంగా చూసుకోగలుగుతాం. ఎందుకంటే అది యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క బలం. అందులో దైవ సేవకులను అదేవిధంగా విశ్వాసులను చూడటం చాలా గొప్ప సంగతి. కానీ ఈ సందర్భంలో ప్రత్యేకంగా
వివాహము కొరకై దేవుడు జతపరచబడబోతున్న వినోష్ శిరీష నిజంగా చాలా ధన్యులు మీరమ్మా. ఎందుకంటే వివాహములో జతపరచబడటం, అందులో యేసుక్రీస్తు యొక్క నామములో పరిశుద్ధ వివాహములో జతపరచబడటం చాలా గొప్ప సంగతి. మీరు గమనించారా, ఎక్కడైనా కానీ వివాహానికి, వివాహ పత్రికలకు క్రైస్తవ వివాహానికి మాత్రమే పరిశుద్ధ వివాహం వ్రాయబడుతుంది. ఇక దేవుడు కానీ వ్రాయటానికి సాహసము కూడా చేయలేదు. పరిశుద్ధ వివాహం అని రాస్తే తర్వాత క్రైస్తవ వివాహం అని చెప్పనవసరమే లేదు. ఆ పరిశుద్ధ వివాహంలో జతపరచబడబోతున్న ఈ సందర్భంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, రెండవదిగా అనుమతి ఇచ్చిన అనిల్ అయ్యగారికి ప్రత్యేకంగా సంఘస్థులకు వందనాలు చెల్లిస్తూ, తిరుపతి మౌంట్ కార్మెల్ చర్చ్ ఆఫ్ ది నాజరేన్ యొక్క సంఘ విశ్వాసుల యొక్క ప్రత్యేకమైన అభినందనలు. జతపరచబడబోతున్న వినోష్ అదేవిధంగా శిరీషకును ప్రకటిస్తూ ప్రార్థనతో ప్రారంభించడానికి, వాక్యాన్ని ప్రభు సన్నిధి నుంచి వినటానికి సిద్ధపడదాం. ఈ ప్రార్థించడానికి మౌంట్ కార్మెల్ చర్చ్ ఆఫ్ ది నాజరేన్ తిరుపతి నుంచి వచ్చిన సునీల్ డానియల్ అను యువ నాయకుడు, యవనస్తులను నడిపిస్తుంటున్న యూత్ మరి లీడర్గా ఉంటున్న సహోదరుడు సునీల్ డానియల్ వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు ఏర్పాటు చేసిన విధముగా నాయన వివాహానికి, పరిశుద్ధ వివాహానికి సిద్ధపడిపోతున్నటువంటి నాయన వినోష్ను, శిరీషాని మీరు ఆశీర్వదించిన ప్రకారం నాయన మీరు జతపోవచ్చుండగా వారిద్దరిని జతపరుస్తున్నందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాము. నాయన చాలా ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం. ఆదివారము పరిశుద్ధ దినపు వేళ విశ్వాసులందరూ ప్రభువును ఆరాధించి, స్తుతించి, కృతజ్ఞత చెల్లించి, దేవుని యొక్క ఆశీర్వాదములతో నింపబడి ఆ తర్వాత వివాహములకు వేయించేసిన ఈ యొక్క పరిశుద్ధమైన వేళ అనిల్ అయ్య గారు, పాస్టర్ గారు, ఆయన యొక్క ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ వివాహములో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నాగా జాగ్రత్తగా మనము వాక్యాన్ని విందాం. ముఖ్యంగా ఈ మధ్యాహ్నపు భోజనపు వేళ వాక్యం చెప్పడం అనేది, వాక్యం చెప్పే పాస్టర్ గారికి కత్తి మీద సామె. భయపడుతున్నారా? ఆహా, రామచంద్రపురము విశ్వాసులు అట్లాంటి వారు కాదు. వర్తమానము ఇప్పుడు కాదు, ఇంకా 2-3 గంటలు కంటిన్యూ చేసినా కానీ వినేదానికి సిద్ధం. ఆయన వధూవరులు సిద్ధమా అని నాకు సంశయం. ఎందుకంటే వివాహంలో జతపరచబడే శుభవేళ ప్రసంగం ఎక్కువ సమయం తీసుకోవటం కష్టమే అనిపిస్తుంది. కానీ అలా ఉండకూడదు. ఇదే మీకు ప్రధానమైన సమయం. ప్రభువైన యేసుక్రీస్తు దిగివచ్చి రామచంద్ర కానాపురములో నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. శిరీష గాను వినోష్ గాను వారిని సృజించెను అని చెప్పుకున్నామా? అవును. కాబట్టి వివాహం దానికి మీ యొక్క వాక్య ప్రకారము ఈ వివాహము ఆశీర్వాదము. మొట్టమొదటి మాట, వివాహం అన్నది ఏమండి? ఆశీర్వాదం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. వినోష్, శిరీష, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అనేక ఆశీర్వాదాల కంటే ప్రధానమైన ఆశీర్వాదము వివాహం. ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించాడు, అదే వివాహం. సో ద క్రిస్టియన్ మ్యారేజ్, ద హోలీ మ్యాట్రిమనీ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఆశీర్వాదం. రెండవ వాక్యంలోకి వెళ్తున్నాం. అబ్బో పాస్టర్ అప్పుడే అయిపోయింది. అవును, మొదటి అంశం అయిపోయింది. వివాహం ఏమండి? ఆశీర్వాదం. ఇది యెహోవా ఆశీర్వాదం. అందుకే క్రైస్తవ వివాహం పరిశుద్ధమైనది. వినోష్ శిరీష వివాహము పరిశుద్ధమైనది. ఇదేమంటే మీరు గమనిస్తున్న లేదో, బైబిల్ మొదటి గ్రంథము ప్రారంభం ఆదికాండం. ఇప్పుడు మధ్యలోకి వచ్చినాం. ఇట్ ఈస్ అ మిడిల్ బుక్.
అదేమంటే సాంగ్స్ ఆఫ్ సొలొమోన్, పరమగీతములు 5వ అధ్యాయము 15, 16 దయచేసి చదవండి. అతని కాళ్ళు మేలిమి బంగారము, శలురాతి స్తంభం వలె ఉండెను. అతని వైఖరి స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. స్నేహితుడు, ప్రాణప్రియుడు, నా ప్రియుడు ఏమనుకున్నారు? నేను అతని దానను, అతడు నావాడు. పరమగీత మధ్య పుస్తకంలో తెలుసుకున్న ఏమంటే అనురాగ బంధం. క్రైస్తవ వివాహము అనురాగ బంధం. మొదటిది ఇప్పుడు వినోద్ చెప్తాడు, ఆశీర్వాదం అని చెప్తాడు. చెప్పినైనా క్రైస్తవ వివాహం ఏమంటే ఆశీర్వాదం. నేర్చుకునేశాడే. ఇప్పుడు మా కూతురు శిరీష చెప్తుంది, పరమగీతాన్ని బట్టి క్రైస్తవ వివాహము అనురాగ బంధము. అనురాగ బంధం. పెళ్ళి అయిపోయిందా? లేదు, 3వది ఉంది, చాలా ముఖ్యమైనది, దాంతో ముగుస్తుంది. పాస్టర్ 2 నిమిషాలు అయిపోయినాయా? అయిపోయినాయి. 3వ అంశం చెప్పి నేను ముగిస్తాను. అది కూడా అనిల్ పాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న వివాహం కాబట్టి అది కూడా ఆతోనే స్టార్ట్ అవుతుంది. మొదటి ఆశీర్వాదం, 2వ అనురాగ బంధం, 3వది ప్రకటన చివరి పుస్తకం. అయిపోయిందమ్మా, బైబిల్ అంతా వచ్చేసాను కదా, మొదటి నుంచి మధ్యలోకి వచ్చేసాను. ఇప్పుడు బైబిల్ చివరికి వచ్చేస్తున్నాం. ప్రకటన గ్రంథం విస్తారమైన జలముల శబ్దం. జలములు అంటే మనుషులు, జలములు అంటే నీళ్లు, ఈ 2 కలిసిన శబ్దం అంట. అమ్మో, యుగలం కదా, యుగల గీతం ఇది. ఇద్దరు కలిసి పాడుతున్నారు. జనాలు పాడుతున్నారు, జలములు పాడుతున్నవి. కళ్యాణం, వివాహం. చదవలేదు. అమ్మో, బలమైన ఉరుముల శబ్దం అంట అది. ఆ స్వరం అంత బలంగా ఉందంట. ఏం చెప్తుందో తెలుసా? ఇక స్వరము, సర్వాధికారియు ప్రభువైన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల మహోత్సవము సమయము వచ్చింది, వివాహ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిని. ఆ తర్వాతనైనా మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ముగింపుకొచ్చాను. కానీ ఇప్పుడు ఇంకా చట్ట ప్రకారం ఏకం కాకపోయినా భార్యాభర్తలుగా కాబోతున్న వారు ఈ 3వ అంశం ఇద్దరు కలిసి చెప్తారు. మైకి దగ్గరగా వచ్చి ఇద్దరు గట్టిగా చెప్పాలి. అదేమంటే వివాహము ఆత్మీయ అర్థము. వివాహమే కదా, 2 శబ్దాలు. వినోష్, శిరీష ఇద్దరు కలిసి చెప్పారు. నేను వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. కానీ ఒక్కసారి స్మరణ తెచ్చుకుందామా? జరగబోయే వీరి వివాహమే కాదు, వివాహమైన ప్రతి ఒక్కరు కూడా ఇది కలిగి ఉన్నారు లేదో చూసుకోండి, సరి చేసుకోండి. క్రైస్తవ వివాహములో 3 ముఖ్యమైన అంశాలు చెప్పి నేను ముగించినాను. అవి ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. క్రైస్తవ వివాహము ఆశీర్వాదం, క్రైస్తవ వివాహం అనురాగ బంధం, క్రైస్తవ వివాహం ఆత్మీయ అర్థం. హల్లెలూయా. దీని ఇంకొంచెం లోతు పోతే దేవుడి నుంచి మనిషికి దిగి వచ్చేది ఆశీర్వాదంగా వివాహం అయితే, ఆ తర్వాత వాళ్ళ అనురాగముతో శిరీష్ అనే చెప్పింది, అది అనురాగ బంధం. ఇద్దరు కలిసి చెప్పారు, అది ఆత్మీయ అర్థం. ఇక మాకు వివాహంలో చెప్పిన మా ప్రసంగం గుర్తు రాలేదు, అది ఎవరు చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే వారి నోటితో చెప్పిన వాక్యమే మనం విన్నాము.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం. ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కానన విందులో కరలరిగి నీళ్లను రసముగా మార్చితివి. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడిపించుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా ఉన్నావే. నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసలేవయ్యా. నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా. మంచి అద్భుతమైనటువంటి కుండెత్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి నాయకులు ఆర్ఎస్ వెంకయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నూతన వధువరులను ఆశీర్వదించడానికి నాయకులు వచ్చి ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు సుధాకర్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు ఒక చక్కటి సన్మానాన్ని చేయాలని ఆశపడతా ఉన్నాం. మీరు స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాం. వేదికపై ఉన్నటువంటి నూతన వివాహములో పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు మన ముందుకు రాబడినటువంటి యవనస్సులు వినోష్ శిరీషాలకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి అలాగే తిరుపతి ప్రాంతంలో దేవుని యొక్క సేవను జరిగిస్తూ ఉన్నవారు ఇంకను దేవుని సేవకులు స్టేజ్ మీద ఉన్నారు. వారికి కూడా వందనములు తెలియజేస్తూ నేను 2 మాటలు చెప్పి ముగించడానికి చాలా పనులు ముగించుకొని లేదా అలా ఉంచేసుకొని రావడం జరిగింది. చిన్నమ్మ ఫోన్ చేసి చెప్పారు, ఆహ్వానించారు నన్ను.
చిన్నమ్మ ఆహ్వానించడం జరిగింది కనుక పెద్దవిడ ఆమె మాట కాదనలేక రావడం జరిగింది. రెండు మాటలు ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు మొట్టమొదటి అద్భుతాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహ కార్యక్రమంలో జరిగించి ఉన్నారు. వివాహ కార్యక్రమంలో అనగా యూదుల ఆచార ప్రకారముగా అతి ప్రాముఖ్యమైనటువంటి భోజనం లేదా పానీయమైనటువంటి ద్రాక్షారసము అది అయిపోయినప్పుడు మరియమ్మ గారు యేసు ప్రభువుకి చెప్తారు, లేదా యేసు క్రీస్తు, అప్పుడు యేసు ప్రభు అనేటువంటి పదాలు వాడబడలేదు కనుక తన కుమారుడైనటువంటి యేసు వారికి విషయాన్ని తెలియపరిచినప్పుడు ఆయన అంటారు, అమ్మా నాతో నీకేమి పని అని చెప్పి. అయితే మరియమ్మ గారు ఊరుకోలేదు. అక్కడ ఉన్నటువంటి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్తుంది. అంటే ఆయన ఏదో చెప్తాడు, ఆయన చెప్పింది మీరు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి లోటు కొరత అవసరత తీర్చబడుతుంది అని ఆమె యొక్క గూఢార్థమై ఉన్నది. గనుక యేసుక్రీస్తు వారి నుంచి ఆయన నోటి నుండి ఏ మాట బయటకు వస్తుందో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పనివారు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభు చెప్తాడు, అక్కడ ఉన్న 6 రాతి బాణలను నీళ్లతో నింపుడని చెప్పి 6 రాతి బాణలను అంచుల మట్టుకు నీళ్లతో నింపి అది ముంచి, అలాంటి గుణాలు ఉంటాయి కానీ నీటికి అది స్వచ్ఛముగా ఉంటుంది, రుచి ఉండదు, వాసన ఉండదు. అయితే యేసుక్రీస్తు వారు చెప్పినది అక్కడ ఉన్న పరిచారకులు చేసినప్పుడు ఒక అద్భుత కార్యం అక్కడ జరిగింది. మనము చెప్పవచ్చు, బైబిల్లో కూడా వివాహము చాలా ఘనమైనదిగా ఎంచవలనని వ్రాయబడిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి సింపుల్ వాస్తవం లేదా సత్యం నిజం ఏంటి అంటే, ఇప్పుడు వీరిద్దరూ కూడా జీవితంలో రుచి రంగు వాసన లేదు అని కాదు, కానీ ప్రభువుని బట్టి దేవుని యొక్క సన్నిధిలో వివాహములకు జతపరచడానికి సంసిద్ధమై వాక్యము చేత కూడా మీరు స్థిరులై దేవుని యొక్క వాక్యపు బలము చేత మీరు వివాహములోనికి, పరిశుద్ధ వివాహములోనికి మీరు ప్రవేశిస్తున్నారు. ఈ పరిశుద్ధ వివాహము ఆశీర్వాదము, అనురాగబంధము, ఆత్మీయ అర్థం, అదే పరమార్థం. ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో అడుగు పెడుతున్న మీ ఇరువురిని నేను అడిగే ప్రశ్నలు, విశ్వాస సమూహం అనగా సంఘం, దైవజనులు ఉంటున్నారు, విశ్వాసులు ఉంటున్నారు. ఇది క్రైస్తవ సంఘం. ఈ సంఘ సమక్షంలో వినోష్ అను నీవు, శిరీష అను ఈ స్త్రీని నీ భార్యలుగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందువా? అవును, హత్తుకొని ఉందండి. హత్తుకొని ఉంది. శిరీష అను నీవు వినోష్ అను ఈ పురుషుని మాత్రమే నీ భర్తనుగా చేసుకొని ఇతనిని మాత్రమే హత్తుకొని ఉందువా? ఈ పరిశుద్ధ వివాహమునకు వీరిరువురు చెప్పిన సమాధానములు మనం విని ఉన్నాం. ఈ యొక్క వివాహం ఆడుటకు ఈ స్త్రీని ఈ పురుషునికి ఇచ్చుటకు ఎవరు ఉన్నారు? ముందుకు రావాల్సిందిగా కోరపడుచున్నారు. చేసి ఇరు పక్షముల వారు దయచేసి రండి. వివాహకు వినోష్కు శిరీషను ఇచ్చువారు దయచేసి ముందుకు రండి. ఆ ప్రకారంగా ఇరువురు మరి పెద్దలు, తల్లిదండ్రులు, ఇరు పక్షముల వారు రావాల్సిందిగా కోరపడుచు.
చేతిని వినోష్ చేతికి అందించబడి ఉండగా జరగబోతున్న పరిశుద్ధ వివాహము బలమైన బంధంగా ఉండటకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, శిరీష యొక్క చేతిని నా ప్రభు వినోష్కు అందించబడి ఉండగా ఇదిగో తని మా అందరి సమక్షములో ఈ బంధము స్థిరము కావటానికి క్రైస్తవ పరిశుద్ధ వివాహములోనికి నడిపించమని మా అందరి ముందు వారు చేస్తున్న ప్రమాణముల ద్వారా తండ్రి క్రైస్తవ వివాహ బంధమును ప్రమాణం చేయాలి. మమ్మల్ని ఎవరు చూడనవసరం లేదు. మరి వినోష్ శిరీషను చూసి చెప్పాలి. శిరీష వినోద్ను కళ్ళతో కళ్ళు పెట్టి చూడాలి. ఎందుకంటే ఇది ప్రమాణం, ఇది ఆత్మీయమైన అర్థము కూడా. దయచేసి ఈ ప్రమాణములు మనందరం కూడా వినాలి, చాలా ముఖ్యమైనది. ఎడం చేత్తో మైక్ పట్టుకొని కుడి చేయి వదలకుండా కుమార్తెను గట్టిగా పట్టుకుంటూనే ఆమె చూస్తూ ఈ ప్రమాణం చేయాలి. ఇది ఆత్మీయ అర్థం, చాలా సీరియస్గా కూడా చేయాలి. అతను సీరియస్గా గుర్తుపెట్టుకొని సంతోషంగా చేయండి. ఆనందంగా దేవుని వైపు చూస్తూ మరి ప్రమాణములు ఒకరొకరు చూసుకుంటూ చెప్పుకుంటారు. వినోష్ అను నేను, శిరీష అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. దగ్గర పెట్టుకో, మీ వాయిస్ వినిపించాలి. వినోష్ చూస్తూ చెప్పాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, చూసి చెప్పాలమ్మా. శిరీష అను నేను, వినోష్ అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధినందును ఆరోగ్యమందును నిన్ను నా భర్తనుగా ప్రేమించి సంరక్షించి నీకు లోబడినట్టుకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములు విని ఉన్నాడు, దానికి మేమందరము సాక్షులం. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలుభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. వినోష్ శిరీష అను వీరు దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను ఒకరినొకరు వివాహ బంధమును చేర్చబడినారు కనుక దేవుని నిర్ణయం బట్టి ఈ భారతదేశ చట్టమును బట్టి వీరిరువురు భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ప్రకటించుచున్నాము. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషుడును ఎన్నడును ఎప్పుడును ఎడబాపకూడదు. ఇది దైవ నిర్ణయము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు గల దేవా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అట్టి మామ పరలోకపు తండ్రి, నీ నామమును మేము దీవించుచున్న వినోష్ శిరీష మీదను మీ యొక్క ఆశీర్వాదమును కుమ్మరింపును, వీరు నమ్మకముగా కలిసి జీవించినట్లును ఉభయముల మధ్య తాము చేసుకున్న నిబంధనలను ప్రమాణములను వీరు తప్పక నెరవేర్చి నిలుపుకున్నట్లును పరిపూర్ణ ప్రేమ సమాధానముల యందు వీరు నిత్యము నిలిచి ఈ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లును అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడైన వివాహపు అధిపతి అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి నుండి వీరు భార్యాభర్తలుగా భూలోకములో ప్రభువుకు సాక్షులుగా ఆశీర్వాదము, అనురాగ బంధము, ఆత్మీయ పరమార్థను కలిగి జీవించుదురుగాక. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమనులే విరియగా, ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే.
కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెళ్ళుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వెలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం sunshine.
You're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగ బగరి దని దని డబద గరిగ బగరి దని దని దద దరి దద దరి దద దరి దద బగ బగ దబద దద దరి దరి బా బగరి దద బగరి గ బగ దబద దరి దగరి బగ బగరి దద బగరి గ బగరి గ దద బగరి గ దద దద బగరి దరి గ బద దా. పూట నా పాట చేరాలి నీ దాక నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటానే నీతోనే, దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే అంటానే, నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. రానే వచ్చావా వానై నా కొరకే, వేచే ఉన్నాలే. నీతో తెచ్చావా ఏదో మై మరుపే, ఉన్నట్టున్నాలే. నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే.
పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వీదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తనదోం తానదిరనా తనదోం తానదిరనా తనదిరనా తనదిరనా దిరనా అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలా అల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కని పెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచ